బైబిల్లో ఒక భక్తుడి గురించి నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అతడు ఒక గొల్లల కాపరి, లేక ఒక గొల్లవాడు, గొర్రెలను మేపుకునేవాడు. ఎంతో నమ్మకంగా గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అలా నమ్మకంగా గొర్రెలను మేపుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్గా ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటిని అమాంతంగా దాని మీద పడి దాన్ని చంపేసి గొర్రెను కాపాడుకున్నాడు. ఆ తర్వాత మరొక సమయంలో సింహం వచ్చింది. సింహం వచ్చి గొర్రెలలో ఒక చిన్న పిల్లను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే ఆ గొర్రెల కాపరి తన ప్రాణాలకు తెగించి ఆ సింహం మీద పడి తన గొర్రెను కాపాడుకున్నాడు. ఇది దేవుడు చూశాడు. ఒకవైపు సౌలేమో తనకివ్వబడినటువంటి రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాడు, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నాడు, దెయ్యం పట్టిన వాడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇటేమో గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణాలకు తెగించి ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఉంటే దేవుడు చూసి మురిసిపోయాడు. తన గొర్రెలను ప్రాణంగా ప్రేమించి ప్రాణాన్నే పణంగా పెట్టి ఆ గొర్రెలను కాపాడుకునేటటువంటి ఇలాంటి కాపరిని నేను దేశానికి రాజును చేసినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం బాగుంటుంది, ప్రజలు క్షేమంగా ఉంటారు అని చెప్పి దావీదును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. సమూయేలును పంపించి దేవుడు దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము నేను చదువుతున్నాను. 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. మొదటి వచనము. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం బాధపడతావు? నీ కొమ్మును తైలమును నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒక్కనిని నేను రాజుగా నియమించుదును. వెళ్ళు, యెష్షయి ఇంటికి వెళ్ళు, బెత్లెహేమునకు వెళ్ళు. యెష్షయి కుమారులలో ఒక్కడిని నేను రాజుగా అభిషేకిస్తున్నాను, వెళ్ళు అని సమూయేలుని పంపిస్తే సమూయేలు వచ్చేశాడు. యెష్షయి కుమారులలో ఎవరిని దేవుడు రాజుగా ఏర్పరచుకోలేదు, కానీ తన గొర్రెలను ప్రాణంగా ప్రేమించి ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్న నమ్మకమైన యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయుడైన దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఎంత 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 ధన్యమండి. తన కల్లో కూడా ఊహించలేదు, గొల్లవాడినైనా గొర్రెల కాపరినైనా నేను రాజునవుతానని దావీదు ఎప్పుడు ఊహించలేదు. ఊహించనటువంటి ఆశీర్వాదాలు పంచేటటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. చిన్నప్పుడు నేను తెలుగు మాట్లాడుతూ ఉంటే, అంటే నా మాతృభాష తెలుగు, నేను మాట్లాడుతూ ఉంటే మా నాన్నకు కూడా అర్థమయ్యేది కాదు, అంత స్పీడ్గా మాట్లాడేవాడిని. పైపెచ్చు నేను స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు నత్తి వచ్చేసేది. ఆ నత్తితో మాట్లాడుతున్నప్పుడు అసలు మా నాన్నకి ఏం అర్థమయ్యేది కాదు. నేను ఏదైనా మా నాన్నగారికి చెప్పాల్సి వచ్చి చెప్పేశాను అనుకోండి, నేను చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, మా నాన్నగారు మా మమ్మీని అడిగేవాడు, ఏమన్నాడాడు? నిజమండి, మా నాన్నగారికి అర్థమయ్యేది కాదు నేను మాట్లాడుతూ ఉంటే. అంత స్పీడ్గా మాట్లాడేసేవాడిని, అంత నత్తిగా మాట్లాడేవాడిని. మాట్లాడడం చేత కానీ నత్తివాడినైనా నన్ను దేవుడు ఇక్కడ నిలబెడతాడని నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలా. మా అమ్మ ఊహించలా, మా నాన్న ఊహించలా, మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఊహించలా. వినండి సహోదరి సహోదరులు, ఊహించనంత ఆశీర్వాదాన్ని, నువ్వు ఊహించలేనంత దీవెనను నీకు అందించగలిగిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పట్ల నీకున్న తలంపుల కంటే, నీ పట్ల నీకున్న ఆలోచనల కంటే నా దేవునికి శ్రేష్టమైన ఆలోచనలు ప్రణాళికలు ఉన్నాయి, మర్చిపోవద్దు. నీ కొడుకు పట్ల, నీ కూతురు పట్ల నీకున్నటువంటి ఆలోచనల కంటే నా దేవునికి శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి.
మర్చిపోవద్దు. గొర్రెల కాపరిని నేను ఈ దేశానికి రాజు నవ్వడం ఏమిటి? నా దేవుడు కనికరిస్తే అలా ఉంటుంది. నా దేవుడు ఒక వ్యక్తి పట్ల జాలి పడితే అలా ఉంటుంది. నా దేవుడు ఒక వ్యక్తి పట్ల తన ప్రేమను చూపిస్తే గొర్రెల కాపరిని గొప్ప రాజుని చేస్తాడు. ఏ దేవుడైతే గొర్రెల కాపరైన దావీదును రాజుగా చేశాడో అదే దేవుడు ఈరోజు నీకు కూడా దేవుడు అని మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దీనస్థితిలో నుండి, హీన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుటకు నా దేవునికి అసాధ్యము కాదు. నీకున్న సమస్యను పరిష్కరించటం నా దేవునికి అసాధ్యం కాదు. నీకున్న కష్టాన్ని తీర్చటం నా దేవునికి అసాధ్యం కాదు. నీకున్న కన్నీటిని తుడవడం నా దేవునికి అసాధ్యం కాదు. నీకున్న కుటుంబాన్ని కట్టడం నా దేవునికి అసాధ్యం కాదు. నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి బాగు చేయటం నా దేవునికి అసాధ్యం కాదు. నిన్ను కట్టుకున్న వాడిని ఒక మంచి భర్తగా మార్చటం నా దేవునికి అసాధ్యము కాదు. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు దావీదు గొల్లవాడు, కానీ దేవుడు ఒకరోజు ఆ గొల్లవాడిని రాజుగా అభిషేకించాడు. దావీదు ఆనందానికి అవధులు లేవండి. ఏంటి ప్రభువా ఇది? గొల్లవాడిని, గొర్రెలు కాచుకునేవాడిని నన్ను నువ్వు రాజుగా అభిషేకించడం ఏంటి ప్రభువా? అర్థం కాలేదండి. ఈరోజు ఈ వాక్యం విన్న సహోదరులు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు నిన్ను దేవునికి దగ్గరగా చేర్చాలే తప్ప దేవునికి నిన్ను దూరంగా చేర్చడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వెళ్తున్నావేమో నీకున్న సమస్యలను బట్టి, అయితే విను, మరింత దౌర్భాగ్యుడు అయిపోతావు, మరింత దరిద్రుడు అయిపోతావు, మరింత దిక్కుమాలిన వాడి అయిపోతావు. ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. సమస్య ఏదైనా, అది ఎంత తీవ్రమైనదైనా దేవునికి దూరం కావద్దు. ఎందుకని? దేవునికి వేరుగా ఉండి నువ్వు సాధించగలిగిందంటూ ఈ లోకంలో ఏమీ లేదు. సమస్యల వలయంలో చిక్కుకున్న నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సహాయం తీసుకుంటే నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆపత్కాలమున నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు. అదేమిటో? కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు, ఆటుపోటులు, ఇంటిలో భర్తతో భార్యతో సమస్యలు వచ్చినప్పుడు నాయన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, నీకు ఇష్టం లేనటువంటి నిర్ణయాలు తీసుకొని చేతులారా కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే నాయన కొంచెం కాలం ఈ శ్రమను అనుభవించి మీరు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అందుకునే కృప మాత్రం మాకు దూరం చేయొద్దు నాయన, దూరం చేయొద్దు అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.